ఇది మీరు చూడొచ్చు ఇక్కడ 475 సర్వే నంబరు. ఇది 1 లిస్ట్ అయినప్పటికీ ఎక్సర్స్ మీద అలాట్మెంట్ చేసినప్పటికీ ఇది విలేజ్ మ్యాప్ రోడ్ దీంట్లో ఉన్నది. రెండు పక్కల ఉంది 476, 475, 502, 501. ఇదంతా ఎల్ షేప్ మొత్తము విలేజ్ మ్యాప్ రోడే. ఇది మొత్తం కబ్జా చేసుకున్నాడు ఇదంతా. చూడండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి కొమ్ము కాస్తున్న మాజీలు, మాయమైపోతున్న మ్యాప్లో ఉన్న రోడ్లు, భూ కబ్జా చేసినట్లు రోడ్లను కూడా మింగేస్తున్నారా? ఇదేమి విడ్డూరం, వామ్మో వాయో అని ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు. మేడ్చల్ జిల్లా కాప్రా మండల రెవెన్యూ పరిధిలోని జవహర్ నగర్ ప్రభుత్వ స్థలాలలో మాజీ సైనికులకు కేటాయించినటువంటి ప్రభుత్వ భూముల్లో ప్రజలకు ఉపయోగపడే రహదారులను అధికార పార్టీని అడ్డుపెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్న మాజీ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్పై జవహర్ నగర్ వాస్తవ్యుడు కుతాడి ముఖేష్ విరుచుకుపడ్డారు. రెవెన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్కు పలుమార్లు వినతి పత్రంలో అందజేసినా తమకేమీ పట్టనట్లుగా ఉంటున్నారని భూ కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు వంతపాడుతున్నారని జవహర్ నగర్ వాస్తవ్యుడు కుతాడి ముఖేష్ ఆరోపించారు. సోమవారం జవహర్ నగర్ ప్రభుత్వ స్థలంలో అన్యాక్రాంతానికి గురైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలంటూ ఇప్పటికే గత 2 ఏళ్లుగా మాజీ కోఆప్షన్ మెంబర్ శ్వేతా ముఖేష్ అనేక ఉద్యమాలు నిర్వహించి అధికారుల కన్ను తెరిపించారు. అయినా అధికార పార్టీ అండా బలం ముందు ఈ ఉద్యమాలు ఏమీ పనిచేయలేదు. రెడ్డిశెట్టి శ్రీనివాస్ చెరలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలు కొట్టేశారని, బినామీల పేరిట ప్రభుత్వ స్థలాలకు ఎసరు పెట్టి వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ముఖేష్ విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం పనిచేశారా, లేకుంటే భూ కబ్జాదారుల వైపు ఉంటారా అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. అన్యాక్రాంతానికి గురైన ప్రభుత్వ భూములను మీడియాకు వివరించారు. ఆ రామ్కి సంస్థ జవహర్ నగర్ అభివృద్ధి కోసం కేటాయించినటువంటి సర్వే నెంబర్లో గల రోడ్ల నిధులను 474, 475, 476 మరియు 501 తమ మేయర్, డిప్యూటీ మేయర్లు ఫామ్ హౌజ్లు వద్ద రోడ్లు నిర్మించుకుని అత్యధికంగా ప్రజలు ఉండే నివాస ప్రాంతాల్లో రోడ్లు వేయకుండా మొండి చేయి చూపిస్తున్నారని, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించేంత వరకు తాను ఉద్యమం ఆపబోయేది లేదని తెగేసి చెప్పారు. అవినీతి అక్రమాలపై కూడా ఎప్పుడు నిరంతరం మీడియాలోనే ఉంటుంది. అంటే మీరు ఏం చేయబోతున్నారు? నమస్కారం, నా పేరు ముఖేష్ కుమార్, జవహర్ నగర్ కాప్రా మండల్, మేడ్చల్ జిల్లా. మా సత్యమణి కూతాడి శ్వేత, మాజీ వార్డు మెంబర్, మాజీ కౌన్సిల్ మెంబర్. నమస్కారం అన్న. సంతోషం. మా ఒక ఆవేదన, మా ఒక ఆలోచన, మా ఒక బాధ, ఇది మా బాధనే కాకుండా జవహర్ నగర్లో నివసించే 3 లక్షల మంది జన నిరుపేదల పక్షాన నేను గలం తీసుకురావడం జరుగుతుంది మీ ముంగటికి. గత కొన్ని సంవత్సరాలు కూడా ఆయనపైన పోరాటం చేస్తున్నాం. ఆయనే కాకుండా మాజీ మేయర్ మేకల కావ్య గారు, వాళ్ళ కుటుంబం, అలాగే మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, అలాగే నిన్నగాక మొన్న ఒక 5 సంవత్సరాల పదవి అనుభవించినటువంటి ఆలూరి రాజశేఖర్, అలాగే వాళ్ళ భార్య సంగీత గారు ఇక్కడ కోరపడం జరిగింది. మీకు విషయం ఏంటంటే ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాము, ఇది మనం జవహర్ నగర్ అండ్ యాప్రాల్ సంబంధించినటువంటి విలేజ్ మ్యాప్ రోడ్లో ఉన్నాం మనము. అదేమో యాప్రాలు, ఇదేమో జవహర్ నగర్ విలేజ్. ఇది మనం చూడొచ్చు మీరు. ఇది ఒక గొలుచు విలేజ్ మ్యాప్ రోడ్డు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ పాపరెడ్డి, మల్రెడ్డి అనే వ్యక్తులు యాప్రాల్లో ఉంటారు. వీళ్ళకు పెద్ద ఎత్తున వీళ్ళు డబ్బులు మాట్లాడుకొని ఈ పెద్ద రూమ్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి గ్రామ పంచాయతీ రూమ్ కట్టి జరిగిండు. దీనిపైన ఆల్రెడీ కోర్టు కూడా వెళ్ళినా, రోడ్లోనే ఉందని నేను చెప్పుడు కాకుండా నాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. సర్వేయర్ గారు వస్తున్నారు, ఎంఆర్ఓ గారు వస్తున్నారు, ఆర్డీఓ వస్తున్నారు, వచ్చి వెళ్ళిపోతున్నారు. అసలు ఈ విలేజ్ మ్యాప్ రోడ్డు కబ్జా చేయడానికి వీళ్ళెవరు? కానీ వీళ్ళకి సపోర్ట్ చేయడానికి అధికారులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేను సూటిగా అధికారిని, కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ విజేంద్ర రెడ్డి సార్ని, ఇప్పుడున్నటువంటి ఆర్డీఓ గారిని, నెక్స్ట్ ఎంఆర్ఓ గారిని సూటిగా అడుగుతున్నారు. అయ్యా, మీరు అధికారులు కదా, అధికారులు అన్నప్పుడు పేదల పక్షాన పనిచేయనుకున్నారా? ఇట్లా మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు వీళ్ళ ఆస్తులు కూడబెట్టడం కోసం మీరు ఉన్నారా? ఎందుకంటే నేను కూడా గత 3 సంవత్సరాలు తిరుగుతున్నాం, మేము చేస్తున్నాం. ఎందుకంటే అనేకమైన భూములు ఈరోజు జవహర్ నగర్ ఉన్నటువంటి 5,977.23 గుంటలలో దాదాపు కోమర్సీను ఒక 4 నుంచి 500 ఎకరాలు కబ్జా చేస్తుంటారు ఏమైనా భూములు. ఆయన ఆస్తులు ఇవాళ చూడవచ్చు మీరు ఎక్కడైనా. ప్రతి పాయింట్లో మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఇది వాస్తవమా అవాస్తవమా? అవాస్తవం అనుకుంటే ఏ అధికారైనా నాకు ఎటువంటి శిక్ష చేసినా నేను అర్హునే. కానీ వాస్తవం అన్నప్పుడు
ఖచ్చితంగా పేదల పక్షాన ఆయన న్యాయం చేయాలి. ఎందుకంటే ఇది చాలా ప్రైమ్ ల్యాండ్, విలేజ్ మ్యాప్ రోడ్డు, ప్రజలు ఉపయోగించుకునే రోడ్డుని వాళ్ళు కబ్జా చేస్తుంటే కబ్జా చేయమని చెప్పి కూడా వీళ్ళతో మాట్లాడిపోయి ఈ విజయం చేయడం చాలా బాధాకరం విషయం. ఎందుకంటే ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు గత 10-12 సంవత్సరాలు మేము కష్టపడుతున్నాము. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మనం ఇప్పుడు ఉన్నది 475 సర్వే నెంబర్ విలేజ్ మ్యాప్ రోడ్లో మనం నిలబడ్డాం. దీని పక్కన నుండి 476 అంటే గతంలో అధికారం అండబలం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మాజీ మంత్రి మల్లెడ్డి సార్ కానీ అలాగే ఉన్నటువంటి జ్యోతిరెడ్డి మేడం కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఫామ్ హౌస్ అయ్యప్ప కట్టుకోవడం జరిగింది. పేదలు కట్టుకుంటేనేమో వచ్చి స్లాబ్కి 1,00,000 రేకులకు 50 వసూలు చేసి మాకు ఇవ్వకుంటే స్లాబులు పెట్టి గులగొట్టిపించారు. ఇదే మేకల అయ్యప్ప, రెడ్డిశెట్టి శ్రీనివాస్, ఇదే కార్పొరేటర్స్. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ కడుతుంటే కూడా విలేజ్ మ్యాప్ రోడ్ కబ్జా చేసి కడితే కూడా ఎందుకు అధికారులు గమ్మునుంటున్నారు? వీళ్ళకి ఎందుకు కొమ్ము కాస్తున్నారు? తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే, కానీ చాలా బాధ ఉంది. మాకెందుకు మీరు అపాయింట్మెంట్ ఇస్తలేరు? మాకెందుకు మీరు అవకాశం ఇస్తలేరు? ఎందుకు అధికారులు పనిచేస్తలేరు? మీరు సెక్రటరీ ఆఫీస్లో కూర్చొని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అందరికీ అధికారులకు రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు. కానీ గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుందో మీరు గమనించాలి. ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలి. గౌరవ కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా జవహర్ నగర్ విజిట్ చేయండి. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని విలేజ్ మ్యాప్లు ఉన్నాయి, సర్వే బౌండ్ చేసిన రికార్డ్స్ ఉన్నాయి, విలేజ్ మ్యాప్స్ ఉన్నాయి. గతంలో ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. కలెక్టర్ గారు తక్షణమే ఇక్కడ విచ్చేసి ఈ జరిగే ఈ నిజమా కాదా, ఒకవేళ నిజం అనుకుంటేనేమో పేదల పక్షాన మీరు పనిచేయండి, గవర్నమెంట్కి న్యాయం చేయండి. లేదు అని అనుకుంటారా మీరు చూడండి, ఎంక్వైరీ చేయండి. నేను హైదర్లో కంప్లైంట్ ఇచ్చిన, అండ్ ఆర్డీఓకి ఇచ్చిన, ఎంఆర్ఓకి ఇచ్చిన, కలెక్టర్కి అందరికి ఇచ్చిన. కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పేదల పక్షాన ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది చాలా ప్రైమ్ ల్యాండ్, విలేజ్ మ్యాప్ రోడ్డు. కొన్ని ఇప్పుడు వ్యాపారాలు అంటే మీకు అంత మీకు తెలుసు 60-70 గజం పోతుంది. దాన్ని ఆనుకున్న ల్యాండ్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టుకుంటూ ఇది విలేజ్ మ్యాప్ చేస్తున్నారు కాబట్టి చాలా బాధాకరం విషయం. తక్షణమే ఇది చేయాలని కోరుకుంటున్నాను. అదే కాకుండా దీని పక్కన ఉన్నటువంటి 501, 502 అంతా ఆర్మీకి సంబంధించిన అలాట్ మిషన్ ల్యాండ్. ఆర్మీ ఇప్పుడు భారతదేశంలో మనం ఇవాళ మన పిల్ల పాపలతో ఉంటున్నాము, సుఖశాంతో ఉంటున్నాము అంటే ఆర్మీ జవాన్లు, ఆర్మీలు. వాళ్ళకి అలాట్మెంట్ ల్యాండ్లో కూడా కోమర్సీన్ అనే వ్యక్తి వాళ్ళని చేస్తున్నాడు. అదే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ అక్కడ వెళ్దాము, చూపిస్తాను. ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసి బోర్డు పెడుతుంది ఇది ప్రభుత్వ భూమి అని. కానీ అదే ప్రభుత్వ భూమిలో ఏదో లాల్బాగ్ అని పాత రూమ్ ఉంటే దానికి నిన్నగా మొన్న మళ్ళీ కోమర్సీ రెడ్డిశెట్టి శ్రీనివాస్కి ఆయనకి స్టే ఇచ్చడం తెలిసింది నాకు. దీన్ని ఆర్టీఓ కంప్లీట్ పెట్టడం జరిగింది. ఎట్లా స్టే ఇస్తారండి? ఇప్పుడు మండల్ రికార్డులో వచ్చేసి ప్రభుత్వ భూమి అని ఉంటుంది, మండల్ రికార్డు విలేజ్ మ్యాప్ రోడ్ అని ఉంటుంది. కానీ అదే దానికి మాత్రం దానికి ట్యాక్స్ ఇస్తారు, దానికి దొంగ రిజిస్ట్రేషన్ చేస్తారు, దాన్ని ఏమో ఎన్ఓసి ఇస్తారు, దానికి ఏమో స్టే చేస్తారు. మరి పేద ప్రజలు జవహర్ నగర్ పక్షాన్ని నేను అడుగుతున్నా, ఈ యొక్క నిరుపేదల పక్షాన్ని నేను అడుగుతున్నా. ఆనాడు 58, 59 జీవో కింద దాదాపు గ్రామ కంట్రోల్ లోపల ఉన్న పేద ప్రజలు మా మిసెస్ వార్డు నెంబర్ ఉన్నప్పుడు మేము ఫైట్ చేసినాము. దాదాపు 8 కోట్ల రూపాయలు అమౌంట్ కట్టిండ్రు. ఈ 8 కోట్ల రూపాయలు అమౌంట్ కట్టినప్పుడు ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? జవహర్ మున్సిపల్ కార్పొరేషన్లో దొంగతనం జరిగిన అంటుండే కదా రెడ్డిశెట్టి శ్రీనివాసు. ఈ రెడ్డిశెట్టి శ్రీనివాసు మేకల కావ్య కార్పొరేటర్ ఏం చేశారు? అసలు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? ఎక్కడ పోయినాయి ఆ ఫైల్స్ అన్ని? దొంగలు ఎవరు ఎత్తుకపోతారు? ఎవరు ఎత్తుకపోయినరు? దానిపై విచారణ చేయాలి. అదే పేద పక్షాన ఉన్నటువంటి అధికారులు ఉన్నారని అనుకుంటే నిజమైన న్యాయం చేయాలి. కాబట్టి తక్షణమే ఈ యొక్క రెడ్డిశెట్టి శ్రీనివాస్, మేకల కావ్య కుటుంబము, అలాగే ఉన్నటువంటి కార్పొరేటర్ వీళ్ళందరూ తక్షణమే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విలేజ్ మ్యాప్ హెచ్ఎండిఏ నుంచి తెచ్చినటువంటి ప్రూఫ్ ఇది. సర్వే బౌండ్ తెచ్చినటువంటి విలేజ్ మ్యాప్ రోడ్డు ఎవరికైనా తెలుసు. ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఖచ్చితంగా ఒక గొలుచుకట్టు రోడ్ ఉంటుంది. ఇదంతా మొత్తం రోడ్లకి విలేజ్ మ్యాప్ రోడ్కి ఇక్కడ నుంచి మళ్ళీ గోడకాడ నుంచి స్ట్రైట్గా మళ్ళీ మనకి మొత్తము అక్కడ పెద్ద అపార్ట్మెంటు, ఆ స్విమ్మింగ్ పూల్, ఫామ్ హౌస్లు అవి ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏం లేదు, ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళకి మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కౌన్సిలర్ వీళ్ళకి దగ్గర ఉండి హౌస్ నెంబర్ ఇప్పిస్తున్నారు, అలాగే కరెంట్ మీటర్ ఇప్పిస్తున్నారు. వీళ్ళకి అవి ఇచ్చిన తర్వాత ఆన్లైన్ ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకుని కోర్టుగా స్టే చేసుకుంటున్నారు. తెలంగాణ రూమ్ కడుతున్నారు. రెడ్డిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాదాపు 7 నుంచి 8 ఎకరాల కబ్జాలో ఉన్నాడు. కబ్జా చేసే వాళ్ళకు సహకరిస్తాం. కాబట్టి అధికారులు ఖచ్చితంగా ఈయనపై చర్యలు తీసుకొని తక్షణమే ఇది ఇమ్మీడియట్లీగా ఈయనపై చర్యలు తీసుకొని ఈ యొక్క రోడ్ క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.